పరిశుద్ధ తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నాయన ఇప్పుడు మీరు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఈ సమయమును బట్టి, ఈ స్థలమును బట్టి నీకు స్తోత్రం. ఎంతోమందికి నాయన మరి సమయం లేకుండా ఉన్నది ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ మందిరంలో ప్రభా పెట్టి ఉండగా నాయన మరి నీ ప్రజెన్స్ని ఇక్కడ ఉంచండి ప్రభా. నీ దీవెనలో వర్షం ఇక్కడ కుమ్మరించండి ప్రభా. నాయన నీ సిలువ చోట్ల మమ్మల్ని వర్గించేయండి ప్రభా. అయా మా నోచి నీ పూరగా వాడుకోమని వేడుకొని ఉన్నాము తండ్రి. మేము కాదేసా మాట్లాడేది ప్రభా. ఇక్కడికి కూడి వచ్చిన నీ ప్రజలతో వారి అవసరతను బట్టి మీరు మాట్లాడమని వేడుకొని ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రం. ప్లీజ్ రేంజర్స్లో నీ ప్రజెన్స్తో ఇక్కడ నింపబడంగా నీ సన్నిధికి దిగి వచ్చునుగా యేసుక్రీస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో మీరు సంధించండి ప్రభు. మేము చెప్పచిన వాక్యము కాదు, దేవుని నామంలో మేము అడిగిపెట్టి ఉండగా అన్ని నామంలో కన్నా పై నామం యేసయ్య నామం కనపరచుచు ఉండగా ప్రభా నీ వాక్యను మేము ఎత్తుచి ఉండగా ప్రభా వారి హృదయములను సిద్ధపరచండి ప్రభా. అయా మరి పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ సన్నిధిలో నాయన మేము గడపడానికి, నాయన మీ ప్రజెన్స్ని అనుభవించడానికి, మీ అనుభవ జ్ఞానమును తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానముతో మమ్మల్ని నింపమని మమ్మల్ని మీకు అప్పగించుకుని సర్వశక్తి మా కన్నులు నజరేస్తున్నాము ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇంకా నేను ప్రవక్తిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు? అండ్ ఈ యొక్క స్త్రీల కూడికలో అయ్యగారు మొదటిగా ఒక హిట్టింగ్ ఇచ్చారు కదా, ప్రవక్తిని ముందా గురించి. ఎవరికైనా ప్రవక్తిని ముందా ఎవరికైనా కొద్దిగా నా బైబిల్లో ఐడియా ఉందా? ఎవరికైనా? ఓకే. స్త్రీలైనా మనము ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. దేవుని అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి కదా. అంటే కనీసం పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు? స్త్రీలైన మనం ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతమంది దేవుడి కోసం వాడబడ్డారు, ఇలా కొంతమంది గురించి అయినా మనం తెలుసుకోగలగాలి. హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉన్నారు? ఇంట్లో పని చేస్తూ ఇంట్లోనే ఉన్న వాళ్ళే ఎంతమంది? చేతులు ఎత్తారా ఒకసారి? సో మన కూరగాయలు కోసుకునేటప్పుడు బెండకాయలు, వంకాయలు ఇవన్నీ తడుతూ ఉంటాం కిచెన్లో, అవునా? ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోండి. దానికి చాలా సమయం పడుతుంది. కొంతమందికి పనివారు ఉండరు, గిన్నెలు తోముతూ ఉంటారు. ఆ సమయంలో ఇప్పుడు మన అందుబాటులో ఉన్న ఏంటి, చేతిలో ఉన్నది ఏంటి? ఎప్పుడు ఆల్వేస్ మన చేతిలో మొబైల్. దీనిలో ఏముందంటారు? ప్రపంచం మొత్తం దీనిలోనే ఉందంటారు కదా. సో మనం ఒకవేళ ఆ బైబిల్ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకి సమయం లేనప్పుడు, మనం దేవుడితో గడపాలి, మనకు సమయం లేదు కానీ ఇంటి పనుల్లో చాలా బాగా కలిగి మేము ఉన్నాం అన్నప్పుడు ఏం చేయొచ్చు? మనం ఒక పక్కన ఒక మెసేజ్ పెట్టుకోవాలి, ఒకరి గురించి మనం వింటూ ఆ పని కనుక చేస్తూ ఉంటే దాంట్లో మనకి అలసట రాదు. ఆమేన్. ఎస్, అలసట రాదు. అలా ఎంతోమంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని కోసం వాడబడిన చాలామంది స్త్రీలు ఉన్నారు. గనులైన స్త్రీలు, వారు ఎంపిక చేయబడిన స్త్రీలు, అందులో కొంతమంది దేవుని చేత ఏర్పాటు చేసిన స్త్రీలు ఉన్నారు. అయితే అసలు స్త్రీ ఎలా ఉండాలి? స్త్రీ హౌస్ వైఫ్, తను స్త్రీ ప్రార్థించి ప్రార్థనా జీవితంలో గడుపుచు తన ఇంటి కోసం ప్రార్థించే స్త్రీగా ఉండాలి. తను చెప్పే మాటలు వినినప్పుడు ఎదుటి వారికి ఆసక్తికరంగా, వారిని చూసినప్పుడు దయ కలిగిన వారిగా ఉండాలి. ఇంకా ఎదుటి వాళ్ళకి మనం చెప్తూ ఉన్నప్పుడు ఈమె చెప్పిందిలే మనం విన్నామా, ఆమెను అసహించుకునేటట్టు కూడా స్త్రీలు ఉండకూడదు. అవునా కదా? ఎంతమంది మనం ఒకవేళ నార్మల్ స్త్రీలు అయితే చెప్తా ఉన్నప్పుడు ఎంతమంది వింటారు? వినరు. కొంతమంది చెప్పాలేమో, మన పిల్లలే వినరు. చెప్పాలంటే మన పిల్లలే వినరు. ఆ సమయంలో మన పిల్లల గురించి ప్రార్థించే స్త్రీగా ఉంటున్నామా ఇంట్లో? ఇదొకటి మనం పరిశీలన చేసుకోవాలి. అయితే నేను లెసన్లో వర్స్లోకి వెళ్ళే ముందు నేను
చిన్న 3 మాటలు నేను తీసుకుంటున్నాను. ఎలా ఉండాలంటే ఇంపైన సువాసనగా ఉండాలి. మనం పెర్ఫ్యూమ్ వేసుకుంటాం ఎందుకు? ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సువాసన అంటే మన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఇతరులకి ఇష్టపూర్వకంగా ఉండేటట్లుగా అదొక హుందాగా ఆ యొక్క పెర్ఫ్యూమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ మనం యూజ్ చేస్తాం, అవునా కదా? అది ఎందుకు? సువాసన వెదజల్లుతుంది. మనం వెళ్తున్నప్పుడే ఆమె ఈ స్ప్రే వాడుతుంది, ఈమె ఈ స్ప్రే వాడుతుందని ఇట్లా డిఫరెంట్గా దాన్ని చూస్తారు జనాలు. అనుకుంటారని కూడా కొంతమంది స్ప్రే చేసుకుంటాం. అది ఏంటంటే ఈ రోజుల్లో అవసరత కూడా అయిపోయింది కొంతమంది. సో ఆ సువాసన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఒకసారి చూద్దామా? 2 కొరింథీయులు 2వ అధ్యాయము 14వ వచనం తీద్దాం. రెండో అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీ సంఘానికి పౌలు గారు ఈ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు సువాసనగాను ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. సరే, మనం ఎలాంటి సువాసన కలిగి ఉండాలి అని అంటే ప్రతి స్థలమందు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసన అంటే ఆయన యొక్క వాక్యమును మనం విందుతూ ఉన్నప్పుడు, ఆయన యొక్క పలుకులను మనం పలుకుచి ఉన్నప్పుడు, చెప్పుచూ ఉన్నప్పుడు, స్త్రీలైన మనము కానీ పురుషులైన మీరు కానీ ఎవరైనా కూడా ఎన్నో విషయాలు ఈ లోకంలో ఉన్నాయి, గొప్పవి ఉన్నాయి, పనికిరాని విషయాలు ఉన్నాయి. అనేకమైన విషయాల్లో మనం చాలా శ్రద్ధ చూపిస్తాం. కానీ దేవుడి వాక్యం లేదు 1 నిమిషం 2 నిమిషాలు 5 minutes 10 minutes మనం స్పెండ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘంలో, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. ఇటువంటి సువాసన మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. అలాగే స్త్రీలైన మనము ఆభరణాలు ధరించుకుంటాం, వెండి బంగారం మంచి దుస్తులు ధరించుకొని బయటకు వెళ్ళడం అన్నది స్త్రీలైన మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. అది ఒక హోదాగా కూడా ఉంది, ప్లస్ అది కూడా ఎంతో ఇతరులు చూసినప్పుడు కొంత డ్రెస్సింగ్ మనకు అవసరమైంది. కానీ అధికంగా కొంతమంది డ్రెస్ చేసుకుంటారు. అంటే బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓకే మీరు ఎట్లయినా వెళ్ళండి, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఏ ఆభరణాలు ధరించుకోవాలి, ఈ ఆభరణాలు కాదు, ఇట్లాంటివి కాదు. సో ఆభరణాల గురించి కూడా మనం చూద్దాం. 1 పీటర్ 1వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. వస్త్రములు ధరించుకుంటాను, వెలుపట్టి అలంకారము మీకు అలంకారముగా ఉండగా సాధువైనట్లు మృదువైనట్లునైన గుణముకు నేను చదువుతామా. జడలు అల్లుకొనిటియు బంగారు నగలు పెట్టుకొనిటియు వస్త్రములు ధరించుకుంటాను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా. దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? మనకి బాహ్య స్వరూపము దేవుడు ఎప్పుడు చూడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, కానీ నాకు భయమే ఇక్కడ నుంచోవాలంటే, నాకు ఏం రాదు. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టకపోతే నాకు ఏం రాదు, నేను కూడా జీరోని. అలా అని దేవుడు ఏం చేస్తున్నాడు? అంతర స్వభావం, అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చే ముందు నాకు కొంచెం హెల్త్ సిక్ అయ్యాను. చూసారా నా ముఖం ఎట్లా ఉందో? అయ్యో దేవా, 27వ తారీఖు నాకు ప్రేయర్ మీటింగ్ ఉంది, ఒక 1 week నుంచి జరుగుతాను. చాలా పెద్ద గుంట అయిపోయి చాలా మంది పిలిచారు, కానీ నేను ఎక్కడికి బయటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇక్కడికి ఎలా రావాలి అని కూడా ఉంది. అంటే వీటి
నేను షూట్ చేసుకోవాలనుకుంటాను, దీనిలో నేను కొంచెం బాగుండాలనుకుంటాను కదా. అట్లా దేవుడు బయట దాన్ని చూడండి. అయినా కూడా నేను నిర్ణయించుకుని దేవా ఎలా ఉన్నా సారీ, నేను నీ వాక్యాన్ని ప్రకటిస్తాను, ఎలా ఉన్నా నేను వస్తాను అని అనుకున్నాను. సో ఇట్లా బాహ్య స్వరూపం దేవుడు చూపించేవాడు కాదు, అంతర్ స్వభావాన్ని దేవుడు చూపించేవాడు. మన బాహ్యంగా ఏముంటాం, జడలు అనుకుంటాం, బంగారు నగలు పెట్టుకుంటాం, వస్త్రాలు ధరించుకుంటాం. వెలుపటి అలంకారం మీకు అలంకారం కాక సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయ అలంకారములు గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకునేది. ఆమేన్. చూసారా ఇంత మంచి అలంకారం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికంట? తమ స్వపురుషులకు లోబడి ఉండడం కూడా ఒక అలంకారం అండి. అలాంటి అలంకారాలు మనకు ఉన్నాయా? ఈరోజు ఎంతమంది ఇంట్లో ఎటువంటి ఫైటింగ్స్ జరుగుతున్నాయి, స్త్రీలైనా మనకి తెలుసు ఆ విషయాలు. అవునా కదా? అన్ని గృహాలలో నెమ్మది ఉండదు, బయటికి కనపడినట్లుగా ఎవరు ఉండరు చెప్పాలండి. అవునా? అలాగే తన స్వపురుషులకి లోబడి ఉండడం ఒక అలంకారం కింద దేవుడు చెప్తున్నాడు. అలాగే హృదయ అంతరంగ స్వభావం సాధు అయినట్టు మృదువైనట్టు, అంటే కఠినంగా కాకుండా ఒక మృదువైన మాటలతో దేవుని యొక్క ప్రేమతో ఆయన ఎలా యేసయ్య మనకి ఎలాంటి ప్రేమ కనపరిచారు. ఎప్పుడైనా కోపగించుకోవడం కానీ అలాంటివి ఎక్కడా దేవుడు చేయలేదు. ప్రతి ఒక్కరిని క్షమించి ఆయన ఆదరించిన దేవుడుగానే ఉన్నాడు. ఆ సాధుత్వాన్ని ఆయన చూపిస్తూనే ఉన్నారు, మృదుత్వాన్ని చూపిస్తూనే ఉన్నారు. మన పట్ల ఎప్పుడు ప్రేమ కలిగి కనికరం కలిగే ఉన్నారు. అటువంటి హృదయం, అటువంటి అలంకారాలు మనం ధరించుకోమని చెప్తున్నాడు దేవుడు. బాహ్య స్వరూపం చూస్తే దేవుడుగా. ఇంకా చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని రాయబడినది. అలాగే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలంట స్త్రీ. దేవుని యొక్క ఆత్మ అంటే నేను ఒక మాట చెప్తాను. దేవుని యొక్క ఆత్మ అని అంటే ఇలా మనం కూర్చొని 2-3 నిమిషాలు ప్రార్థించగానే మన మీదకి దేవుని ఆత్మ వచ్చేస్తుంది అని అనుకోవడం తప్పు. అది ఇప్పుడు మనం ఆకలిస్తున్నప్పుడు ఎంత తింటాం? కొంచెం ఇంత తింటే సరిపోద్దా? ఒక ముద్ద సరిపోద్దా? చాలు. దానికి మనం కడుపు నిండా తినాలంటే ఒక 10 ముద్దలు తింటే కానీ ఆకలి తీరదు. అవునా? అలాగే మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ నిమిత్తము ప్రార్థన వాక్యంతో మనం నింపుకుంటామో అనుదినము, దినం 3 సార్లు అంటున్నాం, కనీసం ఒక్కసారైనా చేస్తున్నామా అది కూడా మనం ఆలోచించుకోవాలి. అది ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అనుదినం మనల్ని మనం పరీక్షించుకొని అనుదినము మన స్థితిగతులను దేవునికి సన్నిధిలో రాత్రిపూట మోకరించి, దేవా నా దోష పాపంలో క్షమించి నీ రక్తంలో కడి మమ్మల్ని శుద్ధీకరించాను అనుదినం మనల్ని మనం కడుక్కోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆ యొక్క ప్రార్థనలో వాక్యంలో గడుపుతూ ఉండాలి. మరి యేసయ్య కూడా గిన్నె నా దగ్గర నుంచి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రార్థిస్తూ బలహీనుడైనప్పుడు ఒక ఏంజల్, ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచిందని రాయబడి ఉన్నది. అయ్యా ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయమని దేవుడు అన్నా, ఆయన నీ చిత్తమే జరుగును కాక అని అక్కడ రాయబడి ఉన్నది. అంతటి దేవుడికి బలము కావాల్సి వచ్చింది. ఆ యొక్క ఆత్మ నింపుదలకి ఆ యొక్క దేవదూత వచ్చి సహాయం చేయవలసి వచ్చింది. ప్రియ దైవజన్మ, ఈరోజు స్త్రీలైన మనము ఎలా ఉన్నాము? ఇంటిలో మనం ప్రార్థిస్తున్నామా? మన ఇంటి వారి కోసం, మన రిలేషన్స్ కోసం, బ్లడ్ రిలేషన్స్ కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం, రక్షణ కోసం ప్రార్థిస్తున్నామా? అయ్యగారు ఎన్నోసార్లు మీకు చెప్పుంటా, ఇతరుల కోసం ప్రార్థించండి. విజ్ఞాపన ప్రార్థన అంటే దేవుడికి ఎంతో ఇష్టమైనది. మన ప్రార్థనలు పరిశుద్ధులు తీసుకొని వెళ్తారండి. ఆయన దగ్గర ధూపం వేసినప్పుడు ఆ యొక్క బంగారు పాత్రలో తీసుకెళ్ళి అది ఓపెన్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆయనకి ఇంపైన సువాసనగా పీల్చుకుంటారు. ఎలాంటి ప్రార్థన ఆయన ఇంపైన సువాసనగా తీసుకుంటారు. మన ప్రార్థన, అయ్యా వాడిని కొట్టాలి, వాడిని చంపేయి, వాడు నన్ను ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, వాడికి శిక్ష రాని, వాడి మీదకి మరణం రాని, వాడు చచ్చిపోవాలి, వాడు నాశనాలు, ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ హృదయాంతరంగంలో ఇతరుల కోసం, శత్రువు కోసమైనా కూడా, ఒకవేళ శత్రువుతో నువ్వు మాట్లాడకపోయినా వాళ్ళ కుటుంబం నాశనం కాకూడదని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ యొక్క దీవెనలన్నీ దేవుడు నీ తల మీదకి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా చూసుకుంటే ఇశ్రాయేలీయుల గురించి, యూదా వారి గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రవక్త యూదా ఎక్కడ వచ్చింది, ఏ పరిస్థితిలో ఆమె ఎంటర్ అయింది మనం చూసుకున్నాం.
ఎంతమందికి ఇశ్రాయేల్ యూదా గురించి తెలుసు? ఇశ్రాయేల్ వారు యూదా వారి గురించి. సో ఓకే, కొంతమంది వారి గురించి మనం చూసుకుందాం. ఇశ్రాయేలు యూదా వారు సమూయేలు ప్రవక్త తర్వాత వారు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. సమూయేలు వృద్ధాప్యం అందు ఓల్డ్ అయిపోయి ఉంటారు ఆయన. ఆ సమయం అందు మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు అప్పటి వరకు సమూయేలు ద్వారా స్ట్రైట్ మాట్లాడింది ఎవరు? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి ప్రతి విషయం సమూయేలు ద్వారా వాళ్ళకి తెలియజేస్తాడు, అవునా కదా? సో వాళ్ళకి అది చాలా మంచిగా ఉంది. అంటే వాళ్ళకి ఏ విధమైన అపకారం లేదు. దేవుని మాట నిజం, అది సత్యం. సో ఎవరు మధ్యవర్తులు లేరు. డైరెక్ట్ మాట్లాడే దేవుడు, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి. యుద్ధంలో కానీ ప్రతి విషయంలో దేవుడు మాట్లాడే సమూయేలు ద్వారా ఇశ్రాయేలుని మూవ్ చేస్తూ వచ్చాడు. కొంత సమయం అయిన తర్వాత సమూయేలు ఎప్పుడైతే వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వారి కుమారులు కూడా సరైన ప్రవర్తనలో లేకపోవడం వల్ల ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విసిగిపోయి, దేవా సమూయేలు ప్రవక్తతో మాట్లాడారు పెద్దలందరూ, మాకు ఒక రాజు కావాలయ్యా, రాజు కావాలి. సమూయేలు దేవుడి దగ్గర అడిగినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్తాడు, ఇదిగో వీరికి ఇప్పుడు రాజు అవసరం అయ్యాడా? నన్ను మర్చిపోయిన జనంగా ఉన్నారా? వీళ్ళ పక్షంగా నేను చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయారా? ఆ యొక్క ఐగుప్తు నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ తెగుళ్ళ నుంచి, ఆ ఫరో కఠినమైన శిక్షల నుంచి వారిని తప్పించి తీసుకొని వచ్చానే. అరణ్యంలో నడిపించినప్పుడు వారి ముందు నేను నడిచాను కదా, చెక్కిన మేఘం కింద వారి మధ్యలో అగ్నిస్తంభంగా వారి ముందు నేను నడిచానే. ఈ విధంగా నేను వారిని తీసుకొని వచ్చానే. వారు శత్రువు వెనుకున్నప్పుడు మరి ఆ యొక్క సముద్రంలో 2 పాయలుగా చీల్చి వారిని నేను నడిపించి శత్రువు నుంచి కాపాడి తీసుకొచ్చానే. వారికి ఆహారం కావాల్సినప్పుడు మన్నాను పూరిలో నేను కురిపించానే. అయ్యో వీరు యుద్ధంలో ఓడిపోతూ ఉన్నప్పుడు నేను కదా వారి పక్షంగా యుద్ధం చేశాను. ఇన్ని గొప్ప కార్యాలు నా పక్షంగా చూసి వీరు ఈ రాజును వదిలేసి, ఎవరంట? కింగ్, మన రాజు దేవుడు యేసయ్య, యెహోవా తండ్రి, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఇద్దరు త్రిత్వము ఏకమై ఉన్నారు కాబట్టి, ముగ్గురు ఒకటిగా ఉన్నారు కాబట్టి, అటువంటి దేవుడిని వదిలేసి ఎవరిని అడుగుతున్నారు? లోక సంబంధమైన రాజుని వాళ్ళు అడుగుతున్నారు. లోక సంబంధమైన రాజు ఏ విధంగా ఉన్నాడు అని అంటే, దేవుడు ఇశ్రాయేలుని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు, నా మొదటి కుమారుడు అని సర్వించుకున్నాడు. ఇటువంటి ఇశ్రాయేలీలు ఆ సమయం అందు దేవుడిని బాధ పెట్టిన వారిగా ఉన్నారు. ఆయన హృదయాన్ని నొచ్చుకున్న వారిగా, నొప్పించిన వారిగా ఉన్నారు. ఆ సమయం అందు దేవుడు సరే కానీ అని అప్పుడు సౌలును దేవుడు కింగ్గా పెట్టారు. కానీ ఈ రాజు అవ్వక ముందు దేవుడు వారితో కొన్ని మాటలు మాట్లాడతాడు. ఈ రాజు అధిక భారం మీ మీద వేస్తాడు. వచ్చి మీ యొక్క పిల్లలను, మీ యొక్క మీలో ఉన్న కొంతమందిని నేను దాసీలుగా పెట్టుకుంటాడు. మరి రాజు కింద ఉండాలిగా. గుర్రం స్వారీ చేయడానికి రౌతులు వీళ్ళన్నీ ఉంటారు కదా. ఇట్లాగా వీళ్ళందరూ గుర్రపు స్వారీ చేసేవాళ్ళు కానీ, రథాలు డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, ఇట్లా అనేక మంది వంటలు, బానిసలు, తర్వాత వంటశాలలో పని చేయడానికి మన స్త్రీలు, ఇశ్రాయేలు ఇప్పటి వరకు ఎంతో ఘనంగా జీవించిన ఇశ్రాయేల్ స్త్రీలని రొట్టెలు చేయడానికి, ఆ యొక్క రాజు గృహంలో వంటలు చేయడానికి కూడా పెట్టారు. అక్కడ అనేక పనుల్లో ఎవరు చేయాలంటే, మన ఇంటి పని ఎవరు చేస్తాం? మీరు చేస్తారు, లేకపోతే మన పిల్లలు చేస్తాము, లేకపోతే మన తండ్రి చేస్తారు. మనమే చేసుకోవాలి మన పని మనమే. అప్పటి వరకు వీరు యుద్ధం చేయలేకపోతే ఎవరు చేస్తారు? తండ్రి చేస్తారు, దేవుడు చేస్తాడు. వారి పక్షంగా, ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధము దేవుడు చేస్తాడు. దేవుడు జరిగించాడు గొప్ప క్రియలన్నీ. ఈ సమయం అందు వీళ్ళు అప్పగించుకుంటున్నారు, జనులకు అప్పగించుకున్నారు. ఆ విధంగా రాజులు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ రాజు ఎవరని మనకి సౌలుని దేవుడే నియమించాడు, ఆయనే ఎంపిక చేశాడు. ఇట్లా తర్వాత సౌలు యొక్క అవిధేయత వలన ఆయన సౌలు తర్వాత సౌలు యొక్క అవిధేయత అంటే తను బలి అర్పించకూడదు. సౌలు ఆ యొక్క బలులను తనే సమయాల బదులు ఆయన అర్పిస్తాడు. అవిధేయత అక్కడ దేవుడికి చూపిస్తాడు. అలాగే కర్ణపిశాచులు వీరందరినీ కూడా ఆశ్రయిస్తాడు సౌలు. ఇవన్నీ చిల్లాంగి కర్ణపిశాచులు వీరందరినీ ఆశ్రయిస్తాడు సౌలు. ఈ విధమైన
అలా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వ్యతిరేకత చూపించిన సౌలు యొక్క రాజ్యాన్ని తీసివేసి దావీదుకి అప్పగిస్తాడు. దావీదుని అభిషేకిస్తాడు. దావీదుని కనుగొంటాడు దేవుడు. చక్కని వాడు, ఎర్రని వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజుగా వస్తాడు. సో సొలొమోను ఇశ్రాయేలు రాజుల్ని పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఇశ్రాయేల్ మొత్తం ఒకే విధంగా సొలొమోను ఇశ్రాయేల్ని యూదాని కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ సొలొమోను చనిపోయిన తర్వాత యూదా ఇశ్రాయేలీని దేవుడు డివైడ్ చేసేసాడు. ఎందుకు డివైడ్ చేశారు అనంటే ఈ యొక్క ఇశ్రాయేలీల పాపము ఎక్కువైపోయింది. మనం ఒకసారి కనుక 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. అధ్యాయము 25వ వచనం. 18. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారిని బహుగా కోపగించి తన సముఖముల నుంచి వారిని వెళ్ళగొట్టెను కనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. ఎందుకు విడగొట్టాడు దేవుడు ఇశ్రాయేలీని, యూదా వారిని ఎందుకు విడదీయవలసి వచ్చింది అని అంటే ఇక్కడ యెరోబాము కారణమై ఉన్నాడు. ఈ యొక్క యెరోబాము ఎవరో చూద్దాం. 17వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 2 రాజులు 17వ అధ్యాయం యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషియా షమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. ఇక్కడ చూడండి 17వ అధ్యాయంలో యూదా రాజు ఎవరంట? స్టార్టింగ్ ఆహాజు. తర్వాత హోషియా షమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించినప్పుడు 9 సంవత్సరములు ఏలెను. ఇక్కడ ఇశ్రాయేలు, యూదా రాజులు వేరువేరుగా ఉన్నారు. అయితే వీరు 16వ వచనంలో చూడండి, వారు తమ దేవుడైన యెహోవా అన్నింటినీ అనుసరింపక కోప విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా సమూహములను నిలిపి ఆకాశ సమూహములకు నమస్కరించి బయలుదేవతను పూజించింది. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాచి శకునమును చిన్నగితాలను వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనం చేయడికై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత భయంకరంగా పాపం చేస్తారంటే అన్నిటికంటే దేవుడు ఇష్టం లేనిది ఏంటంటే విగ్రహారాధన. ఆ విగ్రహారాధన దేవుడు ఒక వ్యభిచారిగా పోల్చాడు. ఒక ప్రాస్టిట్యూషన్ కింద దాన్ని దేవుడు పోల్చాడు. ఆ యొక్క విగ్రహారాధన అనేది నన్ను సృజించిన నన్ను మీరు సేవింపకుండా సృష్టిని పూజిస్తున్నారనే ఆ యొక్క కోపము దేవుడిలో రగులుకుంది. వాళ్ళ యొక్క బిడ్డల్ని కూడా అగ్నికి దహించారంట. ఎంత ఘోరమైన పాపాన్ని కొడిగట్టారండి అంటే వాళ్ళు ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆశీర్వాదాలు చూశారు దేవుని విషయంలో. అంత చూసిన వాళ్ళు ఏమయ్యారు? ఈరోజు పిల్లల్ని పాలించేవారిగా ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్కు వారి హృదయంలో లేదు. మోషే రాసిచ్చిన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఆ యొక్క ఆది కాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, ఈ 5 కాండాలు ఆయన రాసి ఇచ్చి ఉండగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును వారు చదివినప్పటికీ వీరు రాసిన కాలం వెళ్ళే కొలది కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవలేకపోయారు, పాపంలోనికి దిగిపోయారు. అయితే ఇలా వెళ్ళి ఉండగా ఇక్కడ యెరోబాము ఇక్కడ చూడండి, ఈ పాపం ఎక్కువైపోవడం వల్ల 18వ వచనంలో యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇశ్రాయేలు వారు చేసిన కట్టడలను అనుసరించింది. అందుకే యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి
వారిని శ్రమ పెట్టి దోపుడుగాళ్ల చేతికి అప్పగించి వారిని తమ సముఖం నుండి వెళ్ళగొట్టించెను. ఇంకా ఈ ఇశ్రాయేలుని దేవుడు ఆ యూదా గోత్రం నుంచి ఇద్దరిని డివైడ్ చేసినాక కూడా ఈ యూదా గోత్రము ఇశ్రాయేలు వారితో కలిసి సేమ్ అదే లక్షణాలు కలిగి వారు కూడా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇంకా బహు కోపం వచ్చిందన్న. వచ్చి ఆయన ఈ యొక్క ఇశ్రాయేలు వారిని దోపుడుగాళ్ళ చేతికి అప్పగించారు. దేవుడు మనం చేసే ప్రతి పనిని చూడట్లేదు అనుకోవడం తప్పు. ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది, మన ప్రార్థన ఉందా లేదా చూస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనం చేసే ప్రతి పని నిమిత్తము ఆయన శిక్షించలేము. మన వారిని ఎవరికి అప్పగించాడంట? నా స్వాస్థ్యము, నా మొదటి కుమారులు అని చెప్పాడు ఇశ్రాయేలు. అటువంటి వారిని వారు చేసిన పాపం నిమిత్తము ఆయన హృదయంలో ఎంత నొచ్చుకొని ఉంటారు. మన పేరెంట్స్కి ఆలోచించండి, మన పిల్లలు చేసిన పని ఎలాంటిదైనా మనం క్షమిస్తాం, కానీ మన హృదయంలో ఎంత బాధ ఉంటుంది. ఒక నిజంగా ప్రార్థించే స్త్రీ అయితే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తారు, కన్నీళ్ళు వాళ్ళ ముందు కనబడకపోయినా దేవుని సన్నిధిలో తల్లులు అయిన వారు ఏడుస్తారు, ప్రార్థిస్తారు వారి కుటుంబం కోసం. అలాగే దేవుడు కూడా వారి బిడ్డల కోసం, అయ్యో ఇంత చేసినా మీరు నా విషయంలో ఇంత కఠినంగా ఇంత పాపం చేసేవారిగా ఉన్నారే అని దేవుడు ఆయన చాలా బాధ అనుభవించారు. ఈ సమయం అంతా ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారి నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకునేది. ఈ యెరోబామును రాజుగా చేసుకున్నారంట. యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపక ఆయన మీద వారిని తిరగబడి చేసి వారు ఘోర పాపము చేయటకు కారకుడైన యెరోబాము ఇంకా అధికమైన పాపంలోనికి ఇశ్రాయేలుని దింపేశాడు. యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించి వచ్చింది కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తమ సముఖముల నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశము నుండి అష్షూరు దేశంలోనికి చెరగడం పోబడేది. దేవుడే అప్పగించాడు వీళ్ళని. అప్పగించినప్పుడు వీరు చేసిన పాపాన్ని బట్టి అష్షూరు దేశంలోనికి చెరగనిపోయారంట ఇశ్రాయేలు. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. 24వ అధ్యాయంలో చూస్తే ఈ అష్షూరు రాజు మన ఇశ్రాయేలుని చెరగొట్టి తీసుకొని పోయి ఆ అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్వయీము అనే తమ దేశంలో నుంచి జనులను రప్పించాడన్న. ఈ 5 దేశాల నుంచి అష్షూరు రాజు జనులను రప్పించి ఇశ్రాయేలుకు మారుగా షమ్రోను పట్టణంలో ఉంచెను. ఈ షమ్రోను పట్టణంలో ఎవరుండాలండి? ముందు ఇశ్రాయేలు నివాసం ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క ప్రదేశంలో, ఇశ్రాయేలు నివాసం ఉన్న ప్రదేశంలో ఈ అష్షూరు రాజు చేత పట్టబడి వారిని బంధించి తీసుకొని పోయి ఆ ప్రదేశంలోకి ఎవరిని తీసుకొచ్చారు? వాళ్ళ దేశాల ప్రజలను తీసుకొచ్చి అక్కడ ఉంచారంట. అయితే దేవుడు ఊరుకున్నాడా? తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు వాళ్ళకి దేవుడిని సేవించడం రాదు, బలులు అర్పించడం రాదు, పాప క్షమాపణ చేయడం రాదు, ఏమి రాదు. వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా అదంతా వాళ్ళ ఇష్టానుసారంగా మలుచుకున్నారు. అంతే కదా, మన ఇల్లు కొనుక్కున్నప్పుడు మన ఇష్టమైనట్టు చేసుకుంటాం. ఆ దేశం స్వాధీనం చేసుకున్న అష్షూరు రాజు వారి ప్రజలను పెట్టుకొని ఏం చేశాడు? కంప్లీట్గా వారి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అక్కడికి ఎవరిని పంపించాడంట? 25వ వచనంలో, అయితే వారు కాపురములను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ఇట్లా సింహాల నోటికి దేవుడు అప్పగించాడు వాళ్ళని. వచ్చిన ఎవరెవరు వచ్చారు చూడండి ఒకసారి. బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్వయీము అను తన దేశంలో నుండి జనులు, వీరంతా విగ్రహారాధి దేవుణ్ణి ఎరుగని వారే ఇక్కడికి వచ్చారు. అయితే ఈ సింహాలు వచ్చి ఎందుకు తింటున్నాయో వాళ్ళకి అర్థం కావట్లా. అయ్యా ఇక్కడ సింహాలు వచ్చి అందరిని చంపుతున్నాయని చెప్తున్నారు అష్షూరు రాజుకి. చెప్తున్నప్పుడు అర్థం కాదు. అయితే ఆ దేశంలో నుంచి ఒక ప్రవక్త ఎవరినైతే చెరగలిపోయారో వారిలో ఒక ప్రవక్తను తీసుకురండి, ఆయన ఒక యాజకుడిని తీసుకురండి. ఏంటి ఈ రూల్ ఏంటి ఇక్కడ దేవుడిని సేవించే విధానం ఏంటో చూద్దాము, తీసుకురామని ఒక యాజకుడిని తీసుకురామని చెప్పి పంపించాడు. యాజకుడు తీసుకొని వచ్చినప్పుడు ఆ యాజకుడు ఆ బేతేలులో నివాసం చేస్తూ ఉంటాడు. ఆ యాజకుడు వారికి ఆ పద్ధతిని నేర్పించమని రాజు సెలవిస్తాడు. పద్ధతిని ఎంత నేర్పించినా కూడా కొంతమంది దేవుడికి భయపడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాత్రం అదే విగ్రహాలకి అలాగే అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు.
సో దేవుని ఉగ్రత సింహాల నోటికి కూడా అప్పగించేటటువంటిగా ఉన్నది. ఇలాగా వీళ్ళు పిల్లల్ని బలివ్వడం, ఈ విగ్రహారాధనకి చేయడం, ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఈ రాజులు 1 by 1 యెరోబాము యూదా గోత్రంలో వీళ్ళంతా పరిపాలిస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత హిజ్కియా రాజు, హిజ్కియా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ హిజ్కియా రాజు పరిపాలనలోకి వచ్చింది. ఆయన ఒక రాజు. ఆ సమయమందు దేవునికి ఇష్టమైన రాజుగా ఉన్నాడు హిజ్కియా. ఆ యొక్క ఉన్నత స్థలాలన్నీ పడగొట్టి ఆ విగ్రహారాధనలన్నీ కూల్చివేసి హిజ్కియా దేవునికి ఇష్టమైన వాడిగా, ఆయన రూల్స్ కమాండ్మెంట్స్ పాటించిన వాడిగా ఉన్నాడు హిజ్కియా. ఒకనొక సమయమందు సెన్హెరీబు అష్షూరు రాజులే తరుముతూ ఉంటారు. 1, 2, 3 అట్లా అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ అష్షూరు రాజు తరుముతూ ఉన్నప్పుడు హిజ్కియా దగ్గర ఉన్న ఆ యొక్క పనివారు చూద్దామా ఒకసారి. పంతొమ్మిదవ వచనంలో చూద్దాం. హిజ్కియా 19వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చిప్పుకొని గోని బట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఇక్కడ ఇంతమందిని పంపించాడు. ఎవరెవరిని? గృహ నిర్వాహకులకు యెహోయాకీము, శాస్త్రి షెబ్నా, యాజకులలో పెద్దలను ఆమోజు కుమారులను ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. ఈ యెషయా ఒక ప్రవక్త. ఆ సమయం అందు యెషయా వారి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఎదురు పంపించారు. ఎందుకు పంపించారు అని అంటే, సెన్హెరీబు యుద్ధం చేయడానికి సెన్హెరీబు ఈ యొక్క హిజ్కియా మీదకి పంపిస్తారు సైనికుల్ని. కొంతమంది రక్షకే అని వీరిని పంపించినప్పుడు ఆ రక్షకి భయంకరమైన మాటలు మాట్లాడతారు దేవుని విషయంలో. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నాడా? ఈ హిజ్కియా ఇలాంటి మాటలతో మిమ్మల్ని మభ్యపడుతున్నాడా? మా దేవతలే ఎవరు రక్షింపలేకపోయారు మిమ్మల్ని, మీరు పెట్టుకున్న దేవతలు మిమ్మల్ని రక్షింపలేకపోయారు, హిజ్కియా రక్షిస్తాడు మిమ్మల్ని. ఆయన మాటలు నమ్మదు. మీరు వచ్చే మాటలు సంధి చేస్తే ద్రాక్ష తోటల్లో అంజనపు చెట్ల క్రింద మీరు శుభ్రంగా అక్కడ నివాసం చేయవచ్చు, సేద తీర్చుకోవచ్చు. అటువంటి అవకాశం మేము కలుగజేస్తాం వచ్చేమని రక్షకి భయంకరమైన మాటలతో దూషిస్తాడు. దేవుడిని కూడా దూషిస్తాడు. వీరు దేవుని బిడ్డలుగా ఉన్నారని వారికి తెలిసి కూడా మీ దేవుడు ఏమి చేయలేనివాడు అని దూషిస్తాడు రక్షకి. ఒకసారి చూస్తారా ఇక్కడ 28వ వచనంలో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనం. నీ మీద 1000 రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీకు 1000 రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చచ్చాను గనక నా గాలమును నీ ముక్కు నాకు తగిలించేదను. దేవుడు ఆన్ చేస్తున్నాడు యెషయా ద్వారా. నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను, నీవు వచ్చిన మార్గంలోనే నిన్ను మళ్ళించేదను. ఈ యొక్క అష్షూరు రాజుని హిజ్కియాకి దేవుడు మాటిస్తాడు. వీరు వేసిన రంకెలు, వీరు మాట్లాడిన మాటలు, నీ మలము నీకు తింటావు, నీ మూత్రం నీకు తాగుతావు అని ఇట్లా భయంకరమైన కొన్ని బూతులు కూడా మాట్లాడి ఉండొచ్చు. అయ్యో మేబీ వాళ్ళు చెప్పలేదు, కానీ ఒక పేపర్ మీద రాసి అవన్నీ దేవుడి సన్నిధిలో హిజ్కియా పెట్టి ప్రార్థించినప్పుడు వారి పక్షంగా దేవుడే యుద్ధం జరిగించాడు. అక్కడ 185,000 మందిని ఒక దూత హతమార్చింది, వారిని పరుగులు పెట్టేటట్టు చేసింది. ఆ యొక్క సెన్హెరీబు వెళ్ళిపోయి దాక్కుంటారు, లోపలికి పారిపోయి ఆ యొక్క గుడిలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు వారి బిడ్డలే వారిని హతమారుస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యములు ఆ విధంగా ఉన్నాయి. హిజ్కియా అయిపోయిన తర్వాత హిజ్కియా ఇట్లానే దేవునికి సన్నిహితంగా ఉండి కూడా ఆ యొక్క మరణకరమైన వ్యాధి వస్తుంది ఆయనకి. వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిట్టు అని రాయబడింది. ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు నువ్వు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిట్టు నేను చూచి తినే అని ఉంటుంది ఒక చోట వాక్యం. సో అంటే నీ కన్నీళ్ళు చూస్తున్నాడా లేదా దేవుడు? మన కన్నీళ్ళు చూస్తున్నాడు కదా. మన కన్నీళ్ళు ఎంత వాల్యుబుల్, గుడ్డిలో దాచిపెడతాడని. ప్రతి కన్నీటికి దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ప్రతి కన్నీటికి మనకు ప్రతిఫలం ఉంటుంది, మన బిడ్డలకి ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మనం చూడలేకపోవచ్చు,
లేకపోవచ్చు, కానీ మన బిడ్డలు ఈ ఆశీర్వాదాన్ని తప్పకుండా అనుభవిస్తారు. దేవుడు ఆ అవకాశం కలగజేస్తాడు తప్పకుండా. సో హిజ్కియా కన్నీళ్ళు దేవుడు చూసి 15 సంవత్సరాల ఆయుష్ని ఆయనకి పెంచుతారు. ఆ హిజ్కియా కాలంలో అంతా ఇలా అయిపోయిన తర్వాత మనష్షే తన కుమారుడైన హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్య. మనష్షే కూడా ఇలా హిజ్కియా అంత మంచిగా లేకపోయినా మనష్షే తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. దేవుడి మందిరంలో తన ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేశాడు మనష్షే. ఇతరులను చూసి ఆ యొక్క బలిపీఠాలని తను మార్చేశాడు. ఆ ఇక్కడి బలిపీఠాలని బయటపడేశాడు మనష్షే. సో ఇలాగా మనష్షే తన ఇష్టానుసారంగా ఇతరులను చూసి మాట పెట్టుకున్నట్లుగా ఆ యొక్క హుందాతనము కోసము ఆ యొక్క మందిరంలో కొన్ని మార్పులు దేవుడు ఏదైతే సూచించి ఇలా చేయండి అలా చేయండి, మందిరం ఇలా కట్టండి అలా కట్టండి అని చెప్పారో వీటన్నిటినీ మనష్షే మార్చాడు. అయితే ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత మనష్షే మార్పు చెందుతాడు, కానీ ఆ యొక్క బాధ దేవుల్లో అలాగే ఉండదు. మనష్షే తర్వాత అంటే రాజుల గురించి నేను చెప్తున్నాను. ఆమోను మనష్షే చేసిన ఇతర కార్యాల గురించి, అతడు చేసిన దాని అంతటి గురించి యూదా రాజుల వృత్తాంతమందు రాయబడింది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు సమాధి చేయబడెను. ఆమోను అతనికి మారుగా రాజయ్య. మనష్షే కుమారుడు ఆమోను. ఈ ఆమోను కూడా బహు భయంకరమైన వాడు, దేవుడి మాట ఉల్లంఘించిన వాడు. 2 సంవత్సరాల్లోనే తన సేవకులే ఆయన్ని చంపేశారు. నేను ఒక ఆర్డర్లో నేను కొన్నే తీసుకున్నాను, ఆర్డర్లో మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ ఈ మన ఆమోను తర్వాత యోషియా రాజుగా దేవుడు యోషియాని రాజుగా చేశారు. యోషియా వంటి రాజు ఎవరు లేరంట. ముందు కానీ వెనక కానీ ఇజ్రాయేల్ రాజులు యూదా రాజుల్లో యోషియా వంటి రాజుగా పరిపాలించి ఆయన చేసినట్లుగా కూడా ఎవరు చేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందండి, ఆకలేస్తుందా, బోర్ కొడుతుందా, ఏమన్నా చెప్పండి. ఈ యొక్క యోషియా రాజుగా వారి ఆ యొక్క మనష్షే ఆమోను కుమారుడు యోషియా 8 ఇయర్స్లోనే ఆయన్ని రాజుగా అభిషేకిస్తారు. ఈ 8 ఏళ్ళు చూద్దామా? 22వ అధ్యాయం, 2వ రాజులు 22వ అధ్యాయము. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఓకే, 30 సంవత్సరాలు ఏలారంట యెరూషలేము. అతని తల్లి బస్కాతు ఊరివాడలు ఆదాకు కుమార్తె అయిన ఏదిదా తల్లి. ఈ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరంలో మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడు శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చెను. యోషియా 8 సంవత్సరాలు, అంటే ఎంత చిన్నవాడిగా రాజయ్యాడు. ఆయనకి ఏ జ్ఞానం ఉంటుందండి రాజుగా పరిపాలించడానికి? పక్కనున్న మంత్రులు వీళ్ళందరూ చెప్పిన విధానం బట్టి ఆయన నడుచుకొని ఉంటాడు. అయినా కూడా మన పితరులు వేసిన ఆ యొక్క పునాది ఏదైతే ఉన్నదో నిజంగా దేవుడు నిబంధన చేసినట్లు ఇజ్రాయెల్ పక్షంగా అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు ఆ ఇజ్రాయెల్ పక్షంగా కూడా ఎన్నో నిబంధనలు చేసి ఉన్నాడు. ఈ విధంగా ఆ యొక్క ఏదైతే విత్తనము దేవుడు వారి తల్లిదండ్రులు వేశారో ఆ యొక్క విత్తనము బిడ్డల్లోని వస్తుంది, తప్పకుండా ఉంటుంది. అదే ఈ యొక్క యోషియా రాజులో తన తండ్రిలో లేదు. చూసారా, ముందు మనం చూసినప్పుడు ఎవరున్నారు? ఆమోను భయంకరమైన వాడిగా ఉన్నాడు. 20 సంవత్సరాల్లోనే ఆమోను ఏలన ఆరంభించాడు యెరూషలేముని. కానీ తండ్రి అయిన మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. కాబట్టి ఈ ఆమోనుని తన సేవకులే చంపేశారు. 2 years పరిపాలించాడు ఆమోను. తర్వాత యోషియాని రాజుగా 8 సంవత్సరాల వరకు యోషియా రాజుగా వచ్చాడు. అయితే యోషియా 18 సంవత్సరాలు అయినప్పుడు దేవుని యొక్క మందిరం నిమిత్తము దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ట్రై చేస్తాడు. చేసి అక్కడ ఎవరిని పంపిస్తాడు ఒకసారి చూద్దామా? రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీనైన షాఫానును
సెలవిచ్చాను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి, ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు? హోషేయకి హిల్కియా ప్రధాన యాజకుడు, గుర్తుపెట్టుకోండి. హిల్కియా ప్రధాన యాజకుడు. ద్వారపాలకులు జనుల యొక్క వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడని అతనితో చెప్పాను. మందిరంలోనికి ఆఫరింగ్స్ వస్తాయి కదా, అవి ఎవరి సోనండి అంటే అది ఎవరిది? దేవుడిది. సో ఆ దేవుడిది కొంత ధనము ట్రెజరీలో దాచబడి ఉంటుంది. ఆ యొక్క మందిరము రిపేర్స్ నిమిత్తం అట్లా దాచబడి ఉంటుంది కదా. అట్లా కలెక్ట్ చేయబడిన ఆ యొక్క ధనము ఎంత ఉంచబడి ఉన్నది ఒకసారి కౌంట్ చేయమని చెప్పారు. ఎంత మంచి రాజు చూసారా! అప్పుడే ఆ యొక్క 18 years వచ్చేటప్పటికి ఆయన ఏ విధంగా ఆ యొక్క మందిరం కోసము, దేవుని కోసము ప్రయాసం మొదలైపోయింది ఆయనలో. యెహోవా మందిరపు పని అధికారులైన పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరం మందులు ఇక్కడ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. 5వ అధ్యాయంలో యెహోవా మందిరం అందరి శిథిలమైన స్థలమును బాగు చేయుటకై యెహోవా మందిరం పని చేయి కూలి వారికి వారు దానిని ఇయ్యవలెనని, వడ్ల వారికి, శిల్పకారులకు, ఈ యొక్క పని చేసే వాళ్ళందరికీ కూడా ఈ డబ్బు ఇవ్వడానికి, ఏదైతే రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ ఎంత ధనం ఉన్నదో దాన్ని చెల్లించాలి అని యోషియా చెప్తున్నాడు. అదే కాకుండా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే రిపేర్ వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు భూమి ఏదైతే ఫ్లోర్ క్లీనింగ్ ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గ్రంథం దొరికిందంట. ఎవరికి? ప్రధాన యాజకుడైన 8వ వచనంలో ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరం నందు ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథంను షాఫానునకు అప్పగించాను. హిల్కియాకు దొరికింది. అతడు దానిని చదివి రాజునందుకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించడానికి వర్తమానము తెలిపిరి. ఈ యొక్క గ్రంథము ఆ యొక్క మందిరంలో దొరికింది. దొరికినప్పుడు హిల్కియా తీసుకొని వచ్చి రాజు చేతికి ఇచ్చినప్పుడు యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. ఈ యొక్క గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది అంటారు? ఎవరైనా ఒక్క మాటగా చెప్పండి, ఏమి రాయబడి ఉంటుంది? సరే, ఆ మాట నేను చెప్పను, కానీ అది చదివిన తర్వాత రాజు ధర్మశాస్త్రం గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను అని ఉంది. బట్టలు చింపుకునే అంటే ఏముందండి అందులో? గ్రంథంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఏ రాజులు ఏ విధంగా దాన్ని నాశనం చేశారు, ఏ విధంగా పాలించలేదు, మీరు దేవుని కట్టడలను ఏ విధంగా అనుసరించలేదు, ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి అని అంటే, దేవుని విషయంలో ముందుకు నడవాలి అని అంటే ఏ విధమైన ఆజ్ఞలు పాటించాలి? ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఆ యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఆ గ్రంథంలో ఉన్నాయని చదివినప్పుడంట ఈ యొక్క యోషియా తన బట్టలు చింపుకొని రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహికాము, మీకాయ కుమారుడైన అక్బోరును, షాఫాను అనే శాస్త్రిని, ఆశ్రయాను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. ఏంటి గ్రంథంలో ఏం రాయబడి ఉంది, ఏమున్నదని జనులందరి దగ్గర విచారణ చేయమని ఎవరిని పంపించాడు? పెద్దలందరినీ పంపించాడు. రాజు చుట్టూ ఉన్న వారందరినీ పంపించాడు. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారం చేయలేదు కాబట్టే ఇశ్రాయేలులందరినీ చెరకి పంపించాడు దేవుడు. ఈ గ్రంథపు మాటలను వినిన వారైది కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంకా అధికముగా మండుచున్నది. రాజుకు అర్థమైపోయింది. ఆ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు, దానిలో రాయబడిన ఆ యొక్క మర్మాలను చూసినప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క గొప్ప మాటలు, ఆయన ఆజ్ఞలు చూసినప్పుడు ఆయన హృదయము పగిలిపోయిందంట. ఏడ్చి బట్టలు చింపుకొని ఏడ్చాడంట నిలబడి. అంటే ఆ యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఆయన శోధించింది, ఏ విధంగా ఆయన బాధ పెట్టింది. అంటే దేవుణ్ణి మేము బాధ పెట్టాము. ఇశ్రాయేల్ ప్రజలైన వారు, యూదాలైన వారు దేవుణ్ణి బాధ పెట్టారు.
అందుకే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని ఈ యొక్క రాజని యోషియా తెలుసుకున్నాడు. తెలుసుకొని దేవుడి కోసం ఇంకా ఏదో చేయాలి అన్నట్లుగా అసలు ఏంటి మా గురించి ఏం జరుగుతుందో తెలుసుకోమని పంపించి ఎవరైనా ఉన్నారా కనుక్కోమని చెప్పి పంపిస్తారు. అంటే ఆ సమయం అందు యెషయా ఇంకా ప్రవక్తలు కొంతమంది రాజుల దగ్గర ఉండేవాళ్ళు కదా, ఈ ప్రవక్తలు అందరూ దాటిపోయారు. దాటిపోయినప్పుడు ఇప్పుడు ఎవరున్నారు ప్రవక్తనిగా అని అంటే వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఎవరన్నా ఉన్నారా ప్రవక్త? ఒక ప్రవక్తను తీసుకొస్తే ఏం చెప్తారు? మన గురించి, మన రాజ్యం గురించి, రాజు గురించి చెప్తారు. ప్రవక్త అంటే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. ఈవెన్ మగవారైనా ఆడవారైనా ప్రవక్త ప్రవక్తిని అంటారు ఆడవారినైతే. ఆ యొక్క ప్రవక్తిని దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ప్రవక్తిని అవడం ఈజీనా? ఈజీ కాదు. ఆమెను వెతుకుతున్నారంట. ఆమెనే కాదు, అసలు ఒక ప్రవక్త దొరుకుతుందని వెతుకుతున్నారు వాళ్ళు. ఎందుకు? ఈ మాటలు తెలుసుకోవడానికి వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 14వ వచనంలో చూద్దామా? కాబట్టి యాజకుడైన హిల్కీయా అయిన అహీకాము ఎంతమంది ఈ ప్రవక్తుని దగ్గరికి వచ్చారో చూడాలి. ఇప్పుడు మన దగ్గరికి ఎవరండి? మనది మోడీ అనకూడదు, మోడీ గారు, తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఏమో ద్వారా మనకి లబ్ధి దొరుకుతుంది, ఏమో మంచి చెప్తుంది అంటే సోది చెప్పే వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారు లాభం ఉంటే, ఎవరైనా కాదు. సో ఈరోజు ఈ దీనురాలిగా ఉండి ఒక హౌస్ వైఫ్గా ఉన్న ఈ ప్రవక్తిని వెతుక్కుంటూ ఎవరు వచ్చారంట? రాజు సముఖమే కలిగొచ్చింది ఆమె దగ్గరికి. ఎందుకు? వాళ్ళకి ఏమి జ్ఞానం లేక. అక్కడ యాజకుడు కూడా ఉన్నాడు, దాంట్లో హిల్కీయా యాజకుడే కదా, ఆయన కూడా దేవుడితో సంబంధం ఉంది కదా. కానీ ఒక ప్రవక్తిని అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే ఎంతగా ప్రార్థించి ఉంటుంది ఆమె, దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉంటుంది ఆమె. ఈ విధంగా అంటే ఎంత కన్నీరు కార్చి ఉంటుంది దేవుడి సన్నిధిలో. అలా ఏడుస్తావేంటి దేవుడి సన్నిధిలో? ప్రార్థించమన్నామని ఏడుస్తావేంటి? ఏడవాలి. నీ కుమార్తెలకి అంగలార్పు విద్య నేర్పించమన్నది ఇర్మయాలో. ఎందుకు అని అంటే నీ బిడ్డను కాపాడుకోవడానికి. అంగలార్పు స్త్రీలను పిలవనప్పుడు అని ఉంటుంది. అంటే అంగలార్చే స్త్రీలు ఎందుకు దేశానికి? వాళ్ళు ఏడ్చి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ బోధన, వారి కన్నీరు దేవుడి సముద్రంగా వెళ్ళినప్పుడు ఆ దేశం కాపాడబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఆ దేశము కాపాడబడుతుంది. సో అలాగ స్త్రీలైన మనందరము ఇతరులకి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారంటే ప్రవక్తిని అయిన షల్లూమునకు భార్య అయిన యెరూషలేములో 2వ భాగం మంది కాపురస్తురాలై ఉన్నది. ఈమె వస్త్రశాలకు అధికారి అగు హర్షాషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య. ఈమె ఎవరంటండి? తన హస్బెండ్ చేసే పని ఏంటి? వస్త్రశాలకు అధికారి అంట ఆయన. వస్త్రశాలకు అధికారి అంటే మంచి దుస్తులు ఉంటాయి కదా, రాజవస్త్రాలు ఉంటాయి. సో ఉమెన్ అయితే ఏం చేస్తారు? రాజవస్త్రాలు. ఈరోజు రేపు ఒక డ్రెస్, ఎల్లుండి ఒక డ్రెస్, అట్లా ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్, కొత్త అలంకరణ చేసుకుంటూ కొంతమంది స్త్రీలు తిరగడానికి ప్రయత్నిస్తారు. అంటే తన భర్త హోదాలో ఉన్నారు, ఎవరు అడిగేవాడు లేడు వాళ్ళు వేసుకున్నా కూడా. సో అలాంటి మేకప్స్ చేసుకుంటూ అట్లా తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ స్త్రీ ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదంట. ఈమె ఏం చేసిందంటే షల్లూమునకు భార్య అని రాయబడింది. ఈమె ప్రవక్తిని అని రాయబడింది. ఈ మాటలు అంటే ఎంత గొప్ప మాట అంటే ఈమె కోసం, ఈ యొక్క హుల్దా అనే యొక్క ప్రవక్తిని కోసం వీళ్ళు వెతుక్కుంటూ రాజ సమూహమే కలిగి వచ్చిందంట. ఈమె ఎందుకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లా, నేను డైరెక్ట్గా దేవుడితో సంబంధం కలిగిన ప్రవక్తలు ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇట్లా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇట్లా ఈ ప్రవక్తల దగ్గరికి వచ్చి ఆమెతో అడుగుతున్నారు, మా దేశం గురించి, మా రాజు గురించి ఏంటమ్మా చెప్పమని వాళ్ళు అడిగినప్పుడు ఆమె వారితో ఇట్లా, నేను ఇది ఇంపార్టెంట్ అండి, మరి మీ మెసేజ్లో హుల్దా గురించి అని రాయబడింది కదా, హుల్దా గురించి నేర్చుకుందాము మరి ఆ ప్రవక్తని గురించి ఎవరు అని 15వ వచనంలో చూద్దాం. ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మల్ని నా ఎదురు
పంపిన వానితో ఈ మాట తెలియచెప్పటి, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయించు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొలుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మల్ని పంపిన యూదారాజులకు ఈ మాట తెలియపరచుడి. స్త్రీలైన మనకు రాజుల దగ్గర నుంచి, మినిస్టర్స్ దగ్గర నుంచి, బయట పబ్లిక్ నుంచి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? భయపడిపోతాం. అమ్మో వీళ్ళు ఎందుకు వచ్చారో భయం వస్తుందా లేదా? తెలియని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీలుగా మనం ధైర్యంగా ఉంటామా? ఎంతమంది ధైర్యంగా ఉంటారండి? ఉండరు. అంటే ఈ పబ్లిక్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఇట్లా మన దగ్గరికి వచ్చినప్పుడు మినిస్టర్స్ కానీ వీళ్ళు ఎందుకు వచ్చారో మనం మౌనంగా ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారో మనం విన్నాం అనుకుంటాం కానీ మనం ఏమేమి మాట్లాడం. కానీ వీరు అడిగిన ఈ యొక్క మాటలకి ఆవిడ చక్కగా ధైర్యంగా సమాధానం చెప్పిందంట. ఎందుకు అనంటే ఆమెలో ఏముందండి? దేవుని యొక్క జ్ఞానం ఉంది, దేవునితో మాట్లాడే ధైర్యం ఉంది, దేవునితో సత్సంబంధం ఉంది, దేవునితో ఆమె అనునిత్యము ప్రార్థనలో వాక్యంలో గడుపుతూ ఉంది, దేవునితో మాట్లాడుతూ ఉంది, ఇతరుల కోసం ఆమె ప్రవచిస్తూ ఉంది. ఆమె గురించి ఇంకేం రాయపడలేదు. కానీ ఆమె ఒక హౌస్ వైఫ్, భర్త పక్కన ఆమె భర్తతో పాటు ఆమె ఒక ఇంట్లో ప్రార్థించే స్త్రీగా మాత్రమే ఉంది. బయటికి ఎక్కడ ఆమె గురించి ఆమె ఒక హోదాలో ఉన్నట్టు కానీ, రాజుల పక్కన ఉన్నట్టు కానీ అట్లా ఏమి రాలేదు. సాదా సీదాగా ఉన్న ఆ యొక్క స్త్రీ ఆమె. ఈరోజు స్త్రీలలో మనము ఏ విధంగా ఉన్నాం? ఈ విధంగా ప్రకటించగలమా? మనం ఇంత ధైర్యంగా దేవుని యొక్క మాటను తీసుకొని వెళ్ళగలమా? ప్రజల మధ్యకి వెళ్ళలేము. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు భయంకరమైన ఈ యొక్క పరిస్థితుల్లో ప్రకటించగలుగుతున్నారా? స్త్రీలు రాగలుగుతున్నారా బయటికి? భయపడుతున్నారు, భయపెడుతున్నారు, భయపడుతున్నారు. ఆమేన్. సో ఈ యొక్క హుల్దా అనే ఈ యొక్క స్త్రీ ఏమాత్రం భయపడలేదంట. భయపడకుండా రాజుకి వర్తమానం పంపించింది. ఏదైతే యూదా గ్రంథాల్లో రాయబడి ఉన్నాయో అవి మొత్తం ఈ మీదికి రాబోతున్నాయని సెలవిచ్చింది. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులవుతురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చి కనుక నీవు చేయమని నేను అంగీకరించి ఉన్నాను. అంటే ఇక్కడ ఈ యొక్క యోషియా రాజు ఆ యొక్క గ్రంథం దొరికినప్పుడు ఎందుకు బట్టలు చింపుకున్నాడు అని అంటే, ఈయన రాసిన ఈ యొక్క మాటలను బట్టి ఏంటంటే అవన్నీ నేను చేసే ప్రతి కీడు, ఏదైతే మీరు చేసిన కార్యాలను బట్టి నేను రప్పించబోతున్నానో ఆ కీడంతటిని మీ దేశం మీదకి రప్పించబోతున్నానని దేవుడు రాసిన ఆ యొక్క గ్రంథంలోని చదవగానే భయమేసి, అయ్యో ఇంతవరకు నాకు ఈ విషయం తెలియదే, ఇది ఏంటి అసలు దీని గురించి అడగాలి అని ఎప్పుడైతే ఆయన తెలుసుకోవాలనుకున్నాడో ఆ యొక్క గ్రంథం చదువుతూ ఉన్నప్పుడే ఆయన కన్నీళ్లు విడిచి ఆ యొక్క బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో దీనత్వము వెల్లడి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? దేవుని సన్నిధిలో దీనులుగా ఉన్నామా? జ్ఞానులుగా ఉన్నామా? దేవుని వాక్కు ప్రకటించేవాడిగా ఉన్నామా? ప్రార్థించేవాడిగా ఉన్నామా? కనీసం ఒక్కసారి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నామా? ఏంటి ఈ వాక్యంలో ఏముంది, ఈ మనిషి గురించి ఏంటి, ఈ స్త్రీ గురించి ఏంటి అని కొంచెం మనం పరిశీలన చేస్తున్నామా? దేవుని మీద శ్రద్ధ పెట్టామా? కనీసం మన కుటుంబం కోసం మనం అంగలారుస్తున్నామా, ప్రార్థిస్తున్నామా? ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సినదిగా ఉన్నది. అంటే ఇక్కడ ఈ యొక్క హోషేయ ఆ యొక్క గ్రంథాన్ని చూసి ఏం చేస్తాడంట? బట్టలు చింపుకున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన బట్టలు చింపుకోవడం చూసి ఈ యొక్క ఏదైతే ఆయన చేయాలనుకున్నారో అది ఇప్పుడు నీ మీదకి రాదు, నీ మనవి నేను అంగీకరించాను. ఎట్లయితే హిజ్కియా కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు చూశాడో అదే విధంగా నీవు దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీరు రాజుది కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నానని దేవుడు పలికిచున్నాడు ఆ నోటి ద్వారా. ఎవరి ద్వారా అండి? ప్రవక్తిని అయిన హుల్దా ద్వారా, ఒక స్త్రీ ద్వారా దేవుడు పలుకుచున్నాడు. ఆమేన్. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడివై సమాధికి చేర్చబడుదువు, నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును
నీవు నీ కన్నులతో చూడనే చూడదు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజు వద్దకు తెచ్చిరేది. ఇలా ఈమె చెప్పి ఈ ప్రవక్తిని ఇంత గొప్పగా ప్రకటించి రాజు వద్దకు ఈ సమాధానము పంపించింది. అయితే రాజు ఇదంతా వినినప్పుడు ఆ యొక్క ఏదైతే అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలు, అల్పులేమి గనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినిచుండగా యెహోవా మందిరములో దొరికిన నిబంధన గ్రంథంలో మాటలన్నీ కూడా చదివించారంట. మళ్ళీ ఒకసారి ఆయన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజలందరూ ఆ యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క కమాండ్మెంట్స్, ఆ యొక్క తీర్పులు, దేవుని యొక్క ఉగ్రత ఏంటి మన దేశం మీదకి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి రాజు పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ ఆ రాజు సముఖమును పిలిపించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వినిపించారంట. ఆమేన్. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను గైకొని ఈ గ్రంథమును రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన వాటన్నింటినీ స్థిరపరచడమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సంబంధించి ఇప్పుడు లైన్లోకి వచ్చారు అందరూ. ఒక రాజు కరెక్ట్గా నిలబడితే, ఆ రాజు సరిగా పరిపాలిస్తే, ఆ రాజు దేవుని భయభక్తులు కలిగిన వాడైతే మరి రాజు ఆజ్ఞ పాటించాలిగా. చచ్చిపోమంటే చచ్చిపోవాలి, నిలబడమంటే నిలబడాలి. రాజు ఏదైనా తీర్పు ఇచ్చి అన్యాయపు తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళు చావాల్సిందే, ఎందుకంటే రాజు ఆజ్ఞ. అలాంటి ఆజ్ఞ పాస్ చేశాడు, ఒక నిబంధన చేయించాడంట ప్రజలందరితో. ఏమని? ఆ యొక్క దేవునికి పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తామని వారు నిబంధన చేసుకున్నారంట. అలాగే ఇంకా వీళ్ళు చేసుకున్న కొంతమంది దేవతా స్తంభములు, విగ్రహారాధన, ఇంకా అంటే ఒక్కొక్క వారు ఏ విధంగా ఇశ్రాయేలులోకి వచ్చేసారు, ఒక్కొక్క దేవతని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు కదా, మీరు విన్నారు ఇంతకుముందు. ఇట్లాంటి ఎత్తైన స్థలాలను బలులు అర్పించటం, ఇవన్నిటిని కూడా ఈ యొక్క హోషేయ రాజు పడగొట్టాడు. మొత్తాన్ని బూడిద చేస్తాడండి. బూడిద చేసి వాటికి త్రోణరాగులో కలిపాడండి. కొంతమంది సమాధుల మీద చదివాడంట వాటిని. అంటే ఏ గొప్ప విగ్రహాన్ని కానీ విగ్రహార్పితమైనది ఏది కూడా ఈ యొక్క హోషేయ దేవునికి ఇష్టం లేనిది చేసిన ఏ రాజు అయితే చేస్తాడో, ఇంతకుముందు చేసిన రాజులు, ఈవెన్ స్థలమును చేసినవి కూడా ఆ యొక్క కట్టడలు ఎత్తైన స్థలాలను కూడా పడగొట్టించాడంట హోషేయ. అందుకనే హోషేయ వంటి రాజు ముందు కానీ వెనక కానీ యూదా ఇశ్రాయేలు రాజుల్లో అటువంటి రాజు లేడని చెప్పుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇట్లా చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంట, ఇంకా పిల్లల్ని ఆ యొక్క అగ్నిలో నడిపించారంట, బలిచ్చారంట, అగ్ని బలిచ్చారంట పిల్లల్ని. దేవుడు నేర్పించాడంటే అగ్ని బలిమ్మని. తర్వాత ఏదైతే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలని సృజించాడు, సృష్టిని సృజించిన ఆ సృష్టికి, ఆ యొక్క సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి కూడా ఏం చేశారంట, వాళ్ళు ఒక బలి అర్పించడానికి ఆ యొక్క మన బలి అర్పణలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే మనం బలులు అర్పిస్తామో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా వారి ఇష్టానుసారంగా మలుచుకున్నారు. వారి దేవుడికి ఇష్టమైనట్టు చేసుకున్నారు వాళ్ళు. ఇలాంటివన్నీ చూసి ఆ యొక్క గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నారో వాటన్నింటినీ ఈ యొక్క హోషేయ పడగొట్టించాడంట మొత్తం గోదావరి. అయితే ఇట్లా చేసి ఆ యొక్క బూడిద చేసి ఎప్పుడైతే సమాధుల్లో మీద చల్లించి ఆ కిద్రోను వాగులో కలిపి కొంత చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది సమాధులు ఆయనకి కనపడి అంట. అవి ఎవరి సమాధులు అని అంటే అడిగారంట, ఈ ఎవరి సమాధులు అని. కొంతమంది ప్రవక్తల సమాధులు అని చెప్పారు. అంటే ఇంతకు ముందు ఎవరైతే ఈ ప్రవక్తని లాగా మాట్లాడారో అటువంటి ప్రవక్తల సమాధులు కూడా ఉన్నాయంట అక్కడ. ఆ సమాధుల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. ఆ యొక్క శల్యాలని తీయొద్దని చెప్పాడు. కానీ ఏదైతే వీళ్ళు విగ్రహాలు చేసుకొని ఆ యొక్క ఎత్తైన స్థలాలలో పడగొట్టించిన ఆ యొక్క బలిపీఠాలు ఎక్కడైతే పడగొట్టించారో అక్కడే ఈ సోది చెప్పేవాళ్ళు, కర్ణపిశాచులు, ఆ సౌండ్ ఏ విధంగా పాటించారో అంటే ఒక్కొక్కటి నిశాన్ అక్కడక్కడ కనపడుతూనే ఉంది, ఎక్కడ తగ్గిపోలేదు. వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు మొత్తం. అయినప్పుడు వాళ్ళని కూడా హతమార్చాడండి. అంటే వాళ్ళు మారలేదు, ఆయన చెప్తున్నా కూడా మారలా, వాళ్ళే పాటిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తారు, ఇక వీళ్ళు వినడంలోని జనంలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ ఆయన
ధరించి తీసేస్తారు. అంటే డిఫరెంట్ రకరకాలైన ఆ యొక్క గ్రహాలు వారి కొంతమంది ఇంటి దేవతలను కూడా పెట్టుకుంటారు, ఇంటి దేవతలకు పూజ చేస్తారు. ఇట్లా అనేక రకాలైన ఆయన్ని చూసి చాలా బాధపడి దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో ధైర్యంగా భయపడకుండా ఆయన ప్రతి దాన్ని తీసివేశారు. ఇది చేయడానికి కారణం ఎవరండి? ఎందుకు చేయగలిగాడు? ఎవరి ద్వారా చేయగలిగాడు? ఎవరు మాట్లాడితే చేయగలిగాడు? ఆయనకి ఎలా తెలిసింది? ప్రవక్తిని ఆయన ద్వారా ఆయన చెప్పబడింది కాబట్టి ఆయన మాటలను బట్టి ఆయన నమ్మాడు. అందరూ నమ్ముతారు, కొంతమంది నమ్మరు. చెప్పలేమా అంటారు కొంతమంది. ఆమె సాదాసీదా స్త్రీ, ఆమె పెద్ద హోదాలో ఉన్నాము కాదు, ఇంట్లో ఉండి పనిచేసుకునే ఆమె, భర్త చాటు ఉమెన్. అలాంటి స్త్రీ చెప్పినప్పుడు రాజులు నమ్ముతారా? నమ్మరు. ఇర్మియా మంచి ప్రవక్త, అంత గొప్ప ప్రవక్తే చెప్తున్నప్పుడే రాజులు నమ్మలేదు కొన్ని విషయాలు. అలాంటి ఈ చిన్న ఇంట్లో ఉన్న స్త్రీ, సాదాసీదా స్త్రీ చెప్తూ ఉన్నప్పుడు ఆ రాజు నమ్మాడు. యెషయా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క రాజ్యాన్ని చక్కగా నడిపించిన వాడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ఆ దేవునికి సంబంధించిన ఏదైతే మనిషి పడదోసాడో ఆ యొక్క కొత్త బలిపీఠాలు కట్టించాడు మనిషి. ఐగుప్తు రాజుని చూసి, అక్కడున్న నిశాలను చూసి, మనకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క నిశాను, ఆ యొక్క ఇంతటి బలిపీఠాలు కానీ వాటిని తీసేసి కొత్తగా కట్టించాడో వీటన్నింటిని కూడా ఆయన తీపించేశాడు. అది ఎంత నష్టమైనప్పటికీ కూడా ప్రతి దాన్ని కూలగొట్టించాడు. ఆయన కూలగొట్టించి కొత్తగా ఆయన మళ్ళీ మొత్తం అన్ని తీయించి ఫైనల్గా 21వ వచనంలో చూద్దాం. పస్కా పండుగ తెలుసు కదా అందరికీ. ఈ యొక్క పస్కా పండుగ ఈయన ఆచరించేటట్టు చేశారంట ఇశ్రాయేలీయులు. ఎలా అంటే అంతటా రాజు నిబంధన గ్రంథమునందు రాసిన ప్రకారంగా మీ దేవుడని యెహోవాకు పస్కా పండుగలను ఆచరించడానికి జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయం నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్క యూదా రాజుల యొక్క దినములన్నింటి వరకు ఎన్నడూ జరిగినంత గొప్పగా ఆ సమయం పస్కా పండుగ ఆచరించాను. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం యెరూషలేములో యెహోవాకు ఆచరించెను. ఎంత గొప్పగా అంటే ఎప్పుడు ఇక ముందు యూదా రాజులు కానీ ఇశ్రాయేలు రాజులు కానీ ఎవరు కూడా ఈ యొక్క పస్కా పండుగ ఆచరించలేదంట. పస్కా చేశారు ఇంతకు ముందు కూడా, కానీ ఇంత ఘనంగా యోషియా రాజు చేసినంత ఘనంగా ముందు కానీ వెనక కానీ ఎవరు చేయలేరంట. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మందిరమునందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేసెను. అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చెప్పిన చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాతనైనా అతని వంటి వాడు ఒకడును లేడు. ఈ యొక్క హోషేయ చేసిన ఇతర కార్యాల గురించి వేరే గ్రంథమందు రాయబడినదంట. అతని దినమునందు ఐగుప్తు రాజైన ఫరో నీకు అష్షూరు రాజుతో యుద్ధము చేయటకై యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళిచుండగా తనను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. అతని సేవకుడు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. దాని తర్వాత యెహోయాహాజు అతనికి ఇంకో కింగ్ వచ్చారు. అంటే ఇక్కడ హుల్దా ఏ విధంగా ప్రవక్తినిగా ఉన్నదో మీరు చూసారు. అలాగే ప్రవక్తినిలో ఇర్మియా ప్రవక్త ఉంది. తర్వాత ఇంకా అన్న ఒక ప్రవక్తినిగా ఉంది. 2 minutes అయిపోయింది. మిరియాము ప్రవక్తగా ఉన్నది. మిరియాము ప్రవక్తగా ఉండి తెలుసు కదా మీకు ఎలా చేసిందో. మిరియాము తన వారి ముగ్గురు కూడా దేవుని కోసం వాడబడ్డారు. అలాగే మిరియాము తమ్ముడు పట్టుకొని వారిని నడిపించడం, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం, దేవుని ఆత్మ చేత నింపబడిన ఆమెని కూడా ఒక ప్రవక్తినిగా అక్కడ రాయబడినది, ప్రవక్తిని అని. అలాగే దెబోరా ఒక ప్రవక్తిగా ఆ సర్వ వృక్షం కింద కూర్చొని ఉన్నది. సర్వ వృక్షము అని అంటే ఏంటి అంటే ఖర్జూరపు చెట్టు అంట. సర్వ వృక్షము అంటే
అంటే ఖర్జూర వృక్షం అంటే ఆ యొక్క ఖర్జూర వృక్షం గురించి ఈ కీర్తనలు 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొగ్గవేయుదురు, లెబనోను దేవదారు వృక్షం వల్ల ఎదుగురు అని రాయబడి ఉన్నది కదా. ఈ యొక్క ఖర్జూర వృక్షం అంటే నీతికి సాదృశ్యంగా ఉంది. ఆ ఒక నీతిమంతురాలుగా ఆ యొక్క ఖర్జూర వృక్షం కింద కూర్చొని అంటే సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉన్నది. ఆ యొక్క యుద్ధంలో పిరికివాడిగా ఉండి ఆ వెళ్ళలేకపోయినప్పుడు రాజులకు సర్దారిగా ఉండి దేవుని యొక్క ఆశ్రయం కలిగి దేవునితో సహాయం తీసుకొని ఆ యొక్క ప్రజలను గెలిపించిన దానిగా ఉంది. కొన్ని ప్రవక్తగా వారిని నడిపించిన దానిగా ఉంది. న్యాయాధిపతిగా ఉన్నది అన్నిటికంటే ముందుగా ప్రవక్తనిగా. అలాగే ఒక ప్రవక్తనిగా ఉన్నది. అలాగే నోవచ్చా అని ఒక ప్రవక్తని ఉన్నది. ఆ నోవచ్చా అనే ప్రవక్తని ఆమె ఈ ప్రవక్తని టైం చూద్దాము. యెష్యా భార్య ఒక ప్రవక్తనిగా ఉంది. ఇద్దరు ప్రవక్తలే, యెష్యా భార్య ఇద్దరు ప్రవక్తలే. మీకు చెప్పడానికి సమయం లేదు. తర్వాత అన్న ఒక ప్రవక్తని, ఆమె కూడా అన్న గురించి అయితే చాలా గొప్పగా మనం చెప్పుకోవాలి. అన్న చాలా వృద్ధురాలిగా విధవరాలిగా 84 సంవత్సరాలు ఆమె వృద్ధురాలిగా విధవరాలిగా ఉంది. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంది ఆమె. ఈ యొక్క అన్న 20 సంవత్సరాలు అంటే 12-13 ఇయర్స్కి మెచ్యూర్ అయినప్పుడు పెళ్లి చేసేసినప్పుడు వారికి 20 ఇయర్స్ వచ్చేటప్పటికి అన్నకి హస్బెండ్ చనిపోయారు. ఆమె ఒక విధవరాలిగా ఉంది అన్న. అంటే ఆ యొక్క 20 ఇయర్స్ ఈ యొక్క 84 ఇయర్స్ కలిపి 104 ఇయర్స్లో ఆమె దేవుని సన్నిధిలో గడుపుతూ ఏసై దగ్గరికి వచ్చి అనిపెట్టుకొని ఏసైని కూడా చూచినదిగా ఉన్నది అన్న. ప్రవచించిన దానిగా ఉన్నది అన్న. అంటే ఆ యొక్క వైదవ్య స్థితి 20 ఏళ్ళకు విధవరాలు అయిపోయినప్పుడు కూడా ఆమె ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు, ఇష్టానుసారంగా జీవించలేదు. తన జీవితంలో దేవునికి అప్పగించుకున్నది, దేవుని సన్నిధిలో గడిపింది అన్న. అలాగే ఎంతో మంది స్త్రీలు మొదటిగా చూపించిన దేవుడు మగ్దలేనే మరియకి తన యొక్క పునరుద్ధానాన్ని దేవుడు మొదటిగా చూపించుకున్నాడు. ఆ స్త్రీకి ఒక ప్రాధాన్యత అన్నది దేవుడు అనుగ్రహించాడు. ఆమె అలాగే అబిగయలు ఎంత జ్ఞానంగా దావీదుని ఎదుర్కొన్నదండి. చాలా జ్ఞానంగా తన భర్త చేసిన ఆ యొక్క తప్పును మన్నించమని దావీదు వద్దకు వచ్చి ఆ యొక్క అంజనపు అడలు, ఆ యొక్క ద్రాక్ష తిత్తులు ఆ గాడిల మీద వేసి ఆ రొట్టెలు, ఆ యొక్క పిండి, ఆ యొక్క గోధుమలు అన్నీ మోసుకొని వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి నా భర్త చేసిన పొరపాటు క్షమించమని ప్రతి విషయంలో దీనంగా ఆయన ముందు వేడుకున్నప్పుడు ఆమె యొక్క జ్ఞానం ప్రదర్శించబడింది, అబిగయల యొక్క జ్ఞానం. అలాగే ఆ యొక్క తన యొక్క భర్త మీదకి ఏదైతే దావీదు యుద్ధానికి రావాలనుకున్నాడో ఆ నవాలు ఇంటి మీదకి రాకోకుండానే ఆ యొక్క ఆమె చేసిన పనిని బట్టి, అబిగయలు చేసిన పనిని బట్టి అది చేయకుండా ఆగిపోయి దావీదు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే ఎస్తేర్, మగ్దలేనే మరియ, అలాగే యెజబెలు భయంకరమైన స్త్రీ, పాపంలోనికి దింపే స్త్రీ, ఇతరులను పాడు చేసే స్త్రీ, తన భర్తను పాడు చేసే స్త్రీ. ఇట్లాగా స్త్రీలలో క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని కట్టుకునే వాళ్ళు, పాడు చేసేవాళ్ళు. గండ్రాలైన స్త్రీ ఉంది సామెతల గ్రంథంలో. అలాగే మదర్ మేరీ, ఆమె 10th క్లాస్ 15-20 ఇయర్స్, మేబీ 14-15 ఇయర్స్లో ఆమెకి దేవుని యొక్క వాక్ వచ్చింది. పెళ్లి కాలేదు, అయినా కూడా ఆమె దేవుని వాక్కుకి లోబడి ఏసైని అంగీకరించిన లోబడింది, దేవుని వాక్కుకి లోబడింది. ప్రతి విషయంలో వాక్యంతో, ప్రార్థనలో దేవునితో సంపూర్ణంగా నడిచినదై ఉన్నది. అలాగే ఎలిజబెత్, అలాగే ఏసై పరిచర్యలో అనేక మంది స్త్రీలు ఉన్నారంట ఆయన పరిచర్యలో. అలాగే ఇంకా చూసుకుంటే ఎంతో మంది స్త్రీలు దేవుని పరిచర్యలో వాడబడ్డారు. ఆమె హల్లెలూయా. ఈ దినము మనము ఇంతమంది ప్రవక్తలు, నేను ఇంకా చాలా క్లియర్గా చూసుకున్నాను కానీ సమయం లేకపోయింది. అంటే పుల్దా దగ్గరికి వెళ్ళడానికి మనం మీకు ముందు తెలియాలి అని నేను కొంచెం డీప్గా వెళ్ళడం అయింది. సో మీరందరూ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రవక్తనిలాగా మనం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లోనే మనం ఉంటూ మన బిడ్డల కోసం, మన అన్నదమ్ముల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, మన సంఘ రక్షణ కోసం ప్రార్థించే స్త్రీలుగా, అంగలార్చే స్త్రీలుగా మనం ఉంటున్నామా? దేవుడికి ఇష్టమైన స్త్రీలుగా ఉంటున్నామా? ప్రకటించే స్త్రీలుగా ఉంటున్నామా? ఆయనకి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నామా? ఇవన్నీ చూసుకోవాలి. అంటే స్త్రీ ఇంట్లో ప్రతి విషయాన్ని గమనించాలండి. మరి ముఖ్యంగా పిల్లల విషయం గమనించాలి.
కుమారులు ఏ విధంగా పెరుగుతున్నారో చూడాలి. భయంకరంగా తయారయ్యారు పిల్లలు. బయట వెళ్తే ఘోరమైన కఠినమైన పనులు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క చిన్న వయసులోనే వాళ్ళు వృత్తి పడుతున్నారు, జైలుకి పంపించబడుతున్నారు, చంపబడుతున్నారు. అంటే పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు ఆ విధంగా తయారవుతారు. కారణం స్త్రీయే. స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని నన్ను రాయబడినట్లుగా ఆ స్త్రీ కనుక కరెక్ట్గా ఉంటే వారి ఇల్లంతా బాగుపడుతుంది. వారి భర్త కొట్టినా తిప్పినా కొంచెం ఓర్పు వహించి దాన్ని దేవుడి కనుక అప్పగించుకుంటే దేవుడే దిగి వస్తాడు. విశ్వాసం ఈ కుటుంబాన్ని కడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్కు బట్టి, దేవుడు మాట్లాడిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఇచ్చిన వాళ్ళందరం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా.